హలో, వెల్కమ్ టు అనివిస్. ఒక గుడ్డు, ఒక చిన్న గుడ్డు ఈరోజు ఎంతో మందిని ఎక్స్పోజ్ చేస్తుంది. ఎంతో మంది ఆటని మాస్క్ వేసుకొని చాలా జాగ్రత్తగా ఆడుతున్న వాళ్ళు అందరూ కూడా ఎక్స్పోజ్ అయిపోయారు. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. లైక్ భరణి గారు కానీ, లేదు అంటే రీతు కానీ. రీతు కూడా ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఆడుతుంది. ఎందుకంటే నోరు పెట్టుకోవడం అనుకుంటుందో ఏంటో తెలియదు కానీ రీతు కానీ, ఆఖరికి ఫ్లోరా షైని కానీ, తర్వాత మన మాస్క్ మ్యాన్ అప్పుడప్పుడు రివ్యూ దొరుకుతుంటాడు, వస్తుంటాడు. మళ్ళీ మాస్క్ మ్యాన్ ఈ రోజు కొత్త యాంగిల్ తనూజ, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ కూడా ఇలా. శ్రీజ కూడా ఈరోజు, మనీష్ గారు, ఒక్కరు కాదు ఇక్కడ రామ్ రాథోడ్, అందరూ ఎక్స్పోజ్ అయిపోయారు. అసలు ఏం జరిగింది? అసలు ఇది సంజన గారికి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? సంజన ఎగ్గు తిన్నారు, అది పెద్ద విషయం ఏం కాదు, పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఎందుకంటే ఇంతకుముందు రీతు వాళ్ళందరూ కూడా అట్టిపల్లి దొంగతనాలు చేశారు, తిన్నారు, డస్ట్బిన్లో పడేసేవారు, అన్నీ చేశారు. అప్పుడు ఆ టైంలో కూడా భరణి గారు అక్కడే ఉన్నారు. తర్వాత మనకి భరణి గారు కాదు, సంబడి ఎవరో ఉన్నారు. సో ఆ తర్వాత వాళ్ళు బిస్కెట్స్ తిన్నారు. బిస్కెట్స్ తిన్నప్పుడు వాళ్ళు శ్రీజ చూసేస్తుందని చెప్పి మళ్ళీ ఇచ్చేశారు. మీరు చూడకపోతే తినేద్దు, చూసారు కాబట్టి ఇచ్చేస్తుందని చెప్పి ఇచ్చేశారు. ఇలా జరిగాయి. అలాగే ఒక గుడ్డు తిన్న పెద్ద మ్యాటర్ ఏం కాదు, బట్ చాలా 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 పెద్ద మ్యాటర్ అయింది. ఎంత పెద్ద మ్యాటర్ అయిందంటే ఈరోజు నామినేషన్స్ని కూడా పట్టించుకోవడానికి మ్యాటర్ అయిపోయింది గుడ్డు. నామినేషన్స్ అంటేనే ఆ రోజు ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఏ పాయింట్ మీద నిల్చున్నారు, ఎవరు ఏ పాయింట్ లాగుతున్నారు, ఎవరు కన్నింగ్ ఆడుతున్నారు, ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది నామినేషన్స్లోనే చాలా బాగా తెలుస్తుంటుంది. వాళ్ళ ఆట తీరు కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కానీ ఏమైనా సరే. బట్ నామినేషన్స్ మించిపోయింది గుడ్డు. సో ఈరోజు నామినేషన్స్లో కూడా చూసుకుంటే ఒకటండి, ఈ రోజు నామినేషన్స్ అని కాదు, గత 2-3 డేస్ నుంచి చూసుకుంటున్నా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీజాన్ కానీ, లేదంటే ప్రియా కానీ ఎక్కువ శ్రీజాన్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారు కానీ, లేకపోతే ఇంకొకరు ఎవరే కానీ కంటెంట్ ఎక్కువ ఇచ్చి వాళ్ళ చుట్టూనే ఒక ఇష్యూ జరుగుతుంది అనుకోండి. సో దాని గురించి వెంటనే శ్రీజ ఏం చెప్తుందంటే, మనకి అంటే యాజ్ ఆడియన్స్కి ఏంటంటే ఒక మెసేజ్ పాస్ చేసేస్తుంది అనమాట. సేమ్ అని వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసి, వాళ్ళు అంటే కావాలని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి వాళ్ళు ఏవో ఇంట్రెస్ట్ చూపించుకోవడానికి కోసం చేస్తున్నారు, ఇది ఒరిజినల్ కాదు, ఇదంతా డూపు అని చెప్పడం కోసం వాళ్ళు ఎంత క్రియేట్ చేస్తున్నారో తెలియదు కానీ తిని మాత్రం వాళ్ళందరూ డూప్ అని చెప్పడం కోసం చాలా చాలా బాధపడుతూ చాలా కష్టపడుతుంది అది ఎక్స్పోజ్ చేయడం కోసం. సో దాని గురించి రకరకాలుగా, లైక్ ఈరోజు తనుజతోని ఆర్గ్యుమెంట్లో కూడా సేమ్ అదే. తనుజని ఓకే, తనుజ తప్పు చేసి ఉండొచ్చు కానీ బట్ అంత అనవలసిన అవసరం లేదు. మొహం మార్చుకొని తిన్నారు, మొహం చేసుకొని చేశారు. సో అలాంటప్పుడు అక్కడ ఏం చేయాలి? మీకు ఆ కుక్ మీకు నచ్చలేనప్పుడు ఇంకో కుక్ని మార్చుకోవడమో ఇంకొక ఆప్షన్ ఏదో పెట్టుకోవాలి. సరే కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఇది చేయాలి. కుక్ వండుతున్నప్పుడు పొగిడిన తర్వాత ఇష్యూస్ వచ్చాయి. సో ఇక్కడ వీళ్ళది తప్పు, దాన్ని చాలా డ్రాగ్ చేసి చాలా పెద్ద సీన్ చేసి చూపించారు. సో ఇక్కడ ఏంటంటే తనుజాని తప్పని చూపించాలి. ఒకటి అక్కడ తనుజ కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది, ఇంకొకటి ఏంటంటే తనుజ కొంచెం ప్రతి విషయాన్ని కూడా లాజికల్గా తీస్తుంది. సో అందుకని ఒక విధంగా పోర్ట్రే చేయాలి కాబట్టి సో మాట్లాడారు. అక్కడ తనుజ యాడడం ఫేకా అంటే ఫేక్ కాదు, నిజంగానే హట్ అయింది. ఎవరైనా సరే వండి పెట్టిన వాళ్ళకి జస్ట్ మనం ఇంతకుముందు ప్రీవియస్ సీజన్స్లో కూడా చూసాం. సో జస్ట్ పప్పు ఉడకలేదని పెద్ద ఇష్యూస్ అవ్వడం, పప్పు ఎంతసేపు ఎందుకు ఉడికింది, ఎంత లేట్గా పెడతారు అన్నందుకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అవునా కదా? సో అలాంటప్పుడు వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి వండి పెట్టిన తర్వాత మొహం మార్చుకొని పెట్టారనో, లేకపోతే ఇలా అని పెట్టారనో, అలా పెట్టారనో, వాళ్ళు వండింది ఆ టైంలో ఒకసారి పొగడైనా సరే చెప్పి తర్వాత చెప్పాల్సింది. కంప్లీట్గా చెప్తే మేబీ తను అలానే ఉండొచ్చు, బట్ ఆ విషయం అయితే మాత్రం చాలా చాలా హర్ట్ చేస్తుంది. సో అక్కడ తను హర్ట్ అవ్వడంలో ఫేక్ అయితే లేదనిపించింది. సో వీళ్ళు కూడా వాళ్ళు పెట్టే విధానానికి వీళ్ళు హర్ట్ అయ్యి ఉండొచ్చు, హర్ట్ అయ్యారు. కానీ వీళ్ళు అనుకున్నంత రూడ్గా అయితే ఆ అమ్మాయి ఎవరు తనుజ అయితే బిహేవ్ చేయలేదు, ఇంత రూడ్గా ఏం బిహేవ్ చేయలేదు. కావాల్సినవి పెట్టింది, డిస్కషన్స్లో వీళ్ళకి ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ వేసింది, ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ వేసింది, అన్నీ చేసింది. నేను వెయ్యను, నేను చెయ్యను అని ఆర్గ్యుమెంట్ కూడా ఎక్కడా చేయలేదు. బట్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తనకి ఏవో కొంచెం హెల్త్ కండిషన్స్ ఉన్నాయని కూడా లైవ్లో చెప్పింది. సో మేబీ దాని ఎఫెక్ట్ కూడా పడి ఉండొచ్చు. సో అలా అని ఇక్కడ తనుజ తప్పేం లేదు అంటే 100% తనది తప్పు ఉంది. బట్ అంత సీన్ చేసి తనని అంత పాయింట్అవుట్ చేసి తనని ఏదో ఎక్స్పోజ్ చేసేస్తున్నట్టుగా చూపించడం అయితే మాత్రం
శ్రీజ గేమ్ ప్లే ఇదంతా. దాని తర్వాత మన గుడ్ స్టోరీకి వచ్చేసరికి, గుడ్ స్టోరీలో సంజన గారు నిజంగా తెలివైనవిడైతే వాళ్ళందరూ కొట్టుకుంటున్నప్పుడు ఈమె కుర్చీలో కూర్చొని గేమ్ అంతా చూస్తున్నారు. సో నాకు తెలిసి ఆవిడైతే అంత డంబ కాదు, చాలా తెలివిగా ఆడుతున్నారు గేము. నిన్న చెప్పిన ప్రకారం నేను ఇప్పటి నుంచి గేమ్ ఆడతాను చూడండి అన్నారు, అలాగే గేమ్ ఆడుతున్నారు. అందరిని అబ్జర్వ్ చేసి ఉంటే ఈ టైంకి ఎవరు ఎలా ఆడుతున్నారు అనేది తను అబ్జర్వ్ చేసే ఉంటాడు. శ్రీజ జస్ట్ నామినేషన్ టైంలోనే సంజన గారి గురించి అన్ని పాయింట్స్ చెప్పి మీరు నా నామినేషన్ కాదని చెప్పింది. ఎందుకంటే ఆమెను పాయింట్అవుట్ చేస్తే అందరు కలిపి ఆమెనే చేస్తే ఆమెకు సింపతి వచ్చేస్తుందని చెప్పి ఆమెలో ఉన్న నెగిటివ్స్ అన్ని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేయట్లేదని చెప్పింది. అప్పుడే అండి చాలా గట్టి ప్లేయర్ అని చెప్పేసి. శ్రీజ గేమ్ ఇలాగే ఉంటుంది, మాక్సిమం కామనర్స్ గేమ్ అంతా ఇలాగే ఉంటుంది. సో సంజన గారు ఈ టైంకి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, భరణి గారిని కానీ లేకపోతే చాలా మంది ఉన్నారు అక్కడ. మనీష్ గారు ఇక్కడ మాట్లాడుకోవాలంటే కామనర్స్ లో మాట్లాడుకుంటే ఇంకొక స్పెషల్ పర్సన్ మనీష్ గారు. మనీష్కి ఏంటి ఆ బాధ నాకు అర్థం కావట్లేదు. ఎందుకంత ఇన్సెక్యూరిటీ అని ఫీల్ అయిపోతున్నాడా, లేకపోతే సింపతి అనుకోకుండా వచ్చేస్తుంది అనుకుంటున్నాడా? ఎందుకంటే నిన్నటి నుంచి కంప్లీట్ గా రామ్ రాథోడ్ మీదే పడ్డాడు. కంప్లీట్ గా రామ్ రాథోడ్ మీద ఇన్నోసెంట్ ఫేస్ చేసుకుంటూ ఇన్నోసెంట్ కార్డు యూజ్ చేస్తున్నావు, అది చేస్తున్నావని. సో ఎంత మన మీద అంటే ఆడియన్స్ కి ఎంత రుద్దాలని చూసినా సరే అది న్యాచురల్ గా వచ్చిందా, నిజంగా సింపతి కార్డు యూజ్ చేస్తున్నారు అనేది మనకు ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది. వాళ్ళంతగా చెప్పవలసిన అవసరం కూడా లేదు. దానివల్ల వాళ్ళు నెగిటివ్ అవుతున్నారు. దానివల్ల మర్యాద మనిషి తెలియకుండానే తను చాలా రూడ్ గా బిహేవ్ చేసేస్తున్నాడు. తనలోని ఏంటంటే నేనే తెలివైన వాడిని, నాకన్నా ఇంకెవరు తెలివైన వాళ్ళు లేరు, వీళ్ళకి ఈ పాయింట్స్ వస్తున్నాయంటే నేను ఎలా నొక్కాలి నాకు తెలుసు అన్నట్టుగా అతను బిహేవ్ చేసే విధానం క్లియర్ గా అర్థమైపోతుంది. బఫూన్ అయిపోతున్నాడు. సో ఇది రాను రాను అతనికి చాలా 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 డేంజర్. తర్వాత భరణి గారు ఇప్పటి వరకు అసలు అన్నలాగా ఇంటికి పెద్దలాగా అలాగే ఇలాగా బిహేవ్ చేసిన భరణి గారు ఒక గుడ్డు విషయంలోనే క్లారిటీగా ఒక స్టాండ్ మీద నిలబడలేకపోయారు. నువ్వు ఒక గుడ్డు తిన్నది నేను తను సపోర్ట్ చేస్తున్నానని చెప్పలేకపోయిన భరణి గారు ఇంక ఏం గేమ్ ఆడతారు? అలాంటప్పుడు ఆయన హరీష్ గారితో ఎందుకంత పెద్ద గొడవ ఆడారు? ఎందుకు మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తారు? ఇది భరణి గారు అంటే ఫెయిర్నెస్ లేదు. దీనివల్ల కంప్లీట్ గా కూడా హౌస్ మొత్తం మీద కూడా భరణి గారిని చూసే విధంగా మారిపోయింది. అందుకని అక్కడ అనేసారు కూడా, అంటే మీరు మళ్ళీ కెమెరాస్ ముందు అందరికి దొరికిపోతారు కాబట్టి మీరు మంచి చూపించుకోవడం కోసం ఓపెన్ అప్ అయిపోయారా అని. డెఫినెట్లీ డబుల్ టైం. భరణి స్టాండ్ తీసుకొని నిలబడే మనిషి కాదు అనేది అక్కడ అర్థమైపోతుంది. అనుకున్నంత ఫేర్ గా గేమ్ ఆడట్లేదు అని చెప్పి. సో ఇంక మాస్క్ మ్యాన్ గురించి మనకు చెప్పాల్సిన లేదు. సంజన గారు మాత్రం తను చెప్పి ఆడుతున్నారు, చెప్పి నెగిటివ్ గానే ఆడుతున్నారు గేమ్. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆమె కూడా గుడ్డు సీన్ ఇంత పెద్ద సీన్ అవుతుంది అనుకోలేదు. ఎప్పుడైతే వీళ్ళు డోర్స్ క్లోజ్ చేసేసి లోపలికి రానియము అనేసరికి సీన్ సీరియస్ అయింది. అప్పుడు దాన్ని ఎక్స్పోజ్ అయ్యారు. రామరాథోడికి చెప్పారు, మళ్ళీ తర్వాత ఏం చేశారు, తినలేదన్నారు. యాక్చువల్లీ అబ్బాయి కన్ఫ్యూజ్ అయ్యాడు, తిన్నాడు అన్నప్పుడు చెప్పేయాల్సింది కదా అని. ఇక్కడ ఏంటంటే తప్పు అందరిది ఉంది. బట్ దీనివల్ల ఏమైంది అంటే 2 థింగ్స్ జరిగాయి. ఒకటి కంటెంట్ వచ్చింది, 2 చాలా మంది ఎక్స్పోజ్ అయ్యారు. అప్పటి వరకు రీతు కూడా చాలా కంపోజ్డ్ గా, చాలా కామ్ గా, చాలా కూల్ గా, చాలా క్యూట్ గా ఆడుతుంది. సో ఒకేసారి తనుజ గేమ్ వచ్చినప్పుడు, తనుజ గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు, తర్వాత ఈ గుడ్డు గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు తను కూడా ఎక్స్పోజ్ అయింది, తను కూడా మాట్లాడింది. ఇటు పైన చూడండి తనకు చాలా గట్టిగా మాట్లాడుతుంటది. ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పటికీ కూడా గేమ్ బయటకు రాలేదు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క సుమన్ శెట్టి గారు. ఆఖరికి ఫ్లోరా షైని కూడా ఎప్పుడైతే మన సంజన గారు లాస్ట్ వచ్చేసి ఎమోషనల్ అయిపోయి నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు, ఇది మాట్లాడొద్దు, నా ఫ్యామిలీ గురించి టచ్ చేయొద్దు అంటే నేనంటూ ఉన్నాను అనుకుంటూ వెళ్ళి ఆమెను ఎప్పుడు పోక్ చేద్దామని చూస్తూ, నీకు తెలిసిందా పర్సనల్ మాట్లాడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈమెకేంటంటే ఫ్లోరా షైనీకి సంజన గారు బద్ధశత్రువు. ఎక్కడ దొరుకుతుందా, ఏ పాయింట్ మీద దొరుకుతుందని చూస్తూనే ఉన్నారన్నమాట. సో ఇదండి ఓవరాల్గా అయితే మొత్తానికైతే ఒక చిన్న గుడ్డు ద్వారా సంజన గారు అయితే మొత్తం హౌస్ మేట్స్ అందరిని ఎక్స్పోజ్ చేస్తారు. సో ఇలాంటి క్యాండిడేట్ ఉండాలి హౌస్ లో. ఎందుకంటే మంచికైనా చెడుకైనా సరే లేకపోతే మాస్క్ వేసుకుంటూనే కూర్చుంటారు, ఎప్పటికీ యాక్ట్ చేస్తూనే ఉంటారు. తనకు తెలియకుండానే చేసిన సీన్ వల్ల ఇప్పటికీ చాలా మంది ఎక్స్పోజ్ అయిపోయారు, ఇంకా యాక్ట్ చేయడానికి అవ్వదు. సో ఇది ఇప్పుడు భరణి గారు రేపొద్దున ఏమైనా మాట్లాడినా సరే భరణి గారి మాటకు వాల్యూ ఇవ్వరు, భరణి గారితో అపోజ్ చేస్తారు, భరణి గారితో ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. అప్పుడైనా మాట్లాడే విధానం ఖచ్చితంగా మారాలి, ఖచ్చితంగా ఓపెన్ గా మాట్లాడి తీరాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేసింది ఒక గుడ్డు.
సో మర్యాద మనిషికి ఇప్పటి వరకు కూడా కొంచెం అటు ఇటు రెస్పెక్ట్ ఉండేది, కానీ ఆయన మాట్లాడే విధానం చూసి ఏంటి ఎంత రూడ్గా ఒక నిజంగా జెన్యున్గా అమాయకంగా ఉన్న అబ్బాయి మీద ఇలా పడిపోతున్నాడు చిచ్చి అని ఒక రకమైన ఇంప్రెషన్ మనకి. ఇలా ఒకటి అమ్మ రీతోని చూసి అమ్మ మాట్లాడింది, గట్టిగా మాట్లాడుతుంది, సో ఇలా ఎక్స్పోజ్ అయ్యారు. సో ఇదండి గుడ్ మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకేమనిపించింది గుడ్ విషయంలో? గుడ్ ఎంతమందిని ఎక్స్పోజ్ చేసిందా, లేదు అంటే అంత సీన్ లేదా? మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. టేక్ కేర్, బై బై.